హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అండి. ఈరోజు మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో జాయిన్ అయ్యి ఒక 3.5 months అయిందండి. నా జర్నీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇందులోకి ఈ ఫీల్డ్లోకి రావడము, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో జాయిన్ అవ్వడము. సో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వర్ష కూడా తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము, అందుకే ఈ వీడియో చేస్తున్నామండి. హాయ్ వర్ష. హాయ్ అక్క. ఎలా అనిపించింది ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యి? 1.5 months అవుతుంది కదా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్? 1.5 month అవుతుంది నేను వచ్చి. నా జర్నీ 1.5 month. ఓకే, అదే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 1.5 month జర్నీ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది అక్క. ఎందుకంటే అసలు నేను ఇట్లా వచ్చి ఇక్కడ ఇట్లా వర్క్ చేస్తా అనేది అన్ఎక్స్పెక్టెడ్. మామూలుగా నేను ఫొటోస్ వీడియోస్ పెడుతుంటే సరే అక్క ఏదో చేస్తుంది జస్ట్ చూద్దాంలే అన్నట్టు నేను వచ్చాను. బట్ నువ్వు కూడా అన్నావు రా ఒకసారి రా వచ్చి చూడు వర్ష అంటే సరే అని చెప్పేసి వచ్చాను. వచ్చి చూశాను, చాలా బాగా అనిపించింది. కనెక్ట్ అయిపోయినాను నేను. అయిపోవాల్సిందే. ఒకటి ఏంటంటే సరేలే మనం చూద్దాము ఫస్ట్ ఒకసారి కొన్ని రోజులు ట్రావెల్ చేసి చూద్దాము ఏంటిది ఎట్లా అనేది. నాకైతే ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, రియల్ ఎస్టేట్ కోసం ఏం ఐడియా లేదు. అసలు నేను ఇలా చేయగలుగుతానా లేదా, నాకు వస్తుందా రాదా అనేది చాలా డౌట్స్ ఉండే నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు అసలు అట్లాంటివి ఏది లేదనమాట. ఫుల్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా. ఎందుకంటే మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో వాళ్ళు చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు మనకి. మనం ఎలా ఉండాలో చెప్తారు, మనం ఏం చేయాలో చెప్తారు, అన్ని చెప్తారు. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా నేను. అవును నాకు సబ్జెక్ట్ వచ్చు, నేను ఒక ప్రాపర్టీ అడ్వైజర్ గా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ బయట ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అలా కాదు, సర్టిఫైడ్ ప్రాపర్టీ. ఈపీఏ క్లాసెస్ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. ఈపీఏ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే ఇది ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజరీ క్లాసెస్ మనకి 0 to hero చేస్తుందండి ఈ క్లాసెస్ అనేది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. సో ఈ క్లాసెస్ కూడా ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మనం ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి మనకి క్లాసెస్ ఇస్తారండి. సో తను కూడా ఈపీఏ క్లాసెస్ కి జాయిన్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అవునక్క, ఈ ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ అనే ట్రైనింగ్ సెషన్ చాలా బాగా హెల్ప్ అయింది నాకైతే. ఎందుకంటే బెస్ట్ ట్రైనర్స్, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. అసలు మనం వెళ్ళి అసలు ఒక దగ్గర నేర్చుకోవాలంటే మనం ఒక్కొక్క ట్రైనర్ దగ్గర మనం మినిమం ఒక 3,000 to 5,000 మనం స్పెండ్ చేయాలి. అసలు మనకి ఇక్కడ అట్లాంటిది ఏం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది మనం వీడియోస్ చేసుకొని పోస్ట్ చేసుకోవడానికి స్టూడియో ఫెసిలిటీ కానీ, ఈపీఏ క్లాసెస్ కానీ, ఇంత తక్కువకే ఈ ట్రైనింగ్ క్లాసెస్ కానీ, అండ్ వీక్లీ అచీవ్మెంట్. ఈరోజు మాకు వీక్లీ అచీవ్మెంట్ అవార్డులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ కంపెనీ ఎలాగంటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అంటే సైట్ విజిటింగ్కి వెళ్ళినా మనకు ఒకటి బుకింగ్ అయినా సరే ప్రతి దానికి ఒక అప్రిసియేషన్ అనేది అది మెయిన్ కదా లైఫ్ లో. మనము లిఫ్ట్ అప్ ఉండాలంటే అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ అప్రిసియేషన్ అనేది చాలా అవసరం. మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఎలాగంటే ఒక ఫాదర్ అండ్ మదర్ పిల్లల్ని చేయబట్టుకొని నడిపించినట్టుగా మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్కరిని అలా దగ్గరుండి ప్రతి పేరెంట్స్ ఎలా కేర్ తీసుకుంటారో మమ్మల్ని కూడా ప్రతి ఒక్క అసోసియేట్ని అలా కేరింగ్గా చేయబట్టుకొని నడిపిస్తున్నట్టుగా ప్రతి ఒక్క నాలెడ్జ్ కానీ అలా ఇస్తూ మమ్మల్ని ఇంత ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్కి తీసుకొచ్చి లేడీస్ కూడా ఈ ఫీల్డ్లో రాణించగలరు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్ దీంట్లో వెళ్ళొచ్చు అని. అసలు చాలా మంది ఏంటంటే అసలు లేడీస్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఏంటి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కాకపోతే నా బెస్ట్ ఆన్సర్ ఏంటంటే లేడీస్ ఏదన్నా చేయొచ్చు,
అందులో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో ఇందులో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో మాత్రం ద బెస్ట్ మేము ఇస్తాం 100% ఇస్తాం. సేల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, సైట్ విజిటింగ్ కానీ. ఒకప్పుడు చాలా భయం ఉంటుండే ప్రతి దానికి, ఇప్పుడు అన్ని చేంజ్ అయిపోయినాయి. మైండ్ సెట్టే చేంజ్ అయిపోయింది అసలు. అంతే, అది ఒక పాజిటివ్ వైబ్. ఎన్ఆర్ఐ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళ మటుకు చాలా కనెక్ట్ అయ్యి వాళ్ళ జర్నీ అసలు ఇంట్లో కన్నా రియల్గా ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మాకు. ఒక ఫ్యామిలీ వెదర్, ఎందుకంటే ఎక్కడైనా సరే వెళ్ళామా, వర్క్ చేసామా, మనం ఏదో డబ్బులు సంపాదించాము వచ్చామా కాకుండా ఒక ఫ్యామిలీ బాండింగ్, అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, మేనేజ్మెంట్ కూడా అలా సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ వెదర్ అక్కడ ఉంటుంది. మనం వర్క్ మన కంపెనీ అనే ఫీలింగ్ వచ్చేది. చాలా మంది నా వీడియోస్ చూసి అసలు మీదే నా కంపెనీ అని అలా అడిగారు. ఎందుకంటే అంత బాండింగ్ ఏర్పడడానికి కారణం మెయిన్ మేనేజ్మెంట్. ఆయన మననే వాళ్ళు చెప్తున్నారు కదా, మన మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, మీదే ఎన్ఆర్ఐ, మీరు మిమ్మల్ని అలా ఏ కంపెనీ చెప్తుందండి? అసలు వేరే కంపెనీస్ వాళ్ళ పోస్టర్స్ తప్ప, వాళ్ళ ప్రమోషన్ తప్ప వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే అసోసియేట్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్క అసోసియేట్ ని మీకు మీరు లోగో పెట్టుకొని ప్రమోట్ చేసుకున్నంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి, కెరియర్ లో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనేది ఎన్ఆర్ఐ మోటో. అందుకనే మనకు కూడా ఒక ఫ్యామిలీ వెదర్ గా అనిపించి అసలు ఇప్పుడు మేము 7:30కి ఇంటికి వచ్చాము. ఈ వీడియో ఇప్పుడు 8 అవుతుంది అంటే ఇంకా అదే ఎన్ఆర్ఐ మొత్తం మాకు ఇప్పుడు అది ఒక ఫ్యామిలీ లో ఒక ఇంపార్టెంట్. ఎన్ఆర్ఐ అంటే ఒక ఫ్యామిలీ మాకు అలా అయిపోయింది. అసలు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది. అసలు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కి రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అసలు చెప్పాలంటే ఈ ఫీల్డ్ లో ఎవరైనా కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించే ఫీల్డ్ రియల్ ఎస్టేట్. జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్, మీ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు అండ్ టైం మేనేజ్మెంట్ డెడికేటెడ్ గా పెట్టి మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించి. ఇప్పుడు ఈపీఏ సెషన్ ట్రైనింగ్స్ లో మనకి బిజినెస్ గురించి ఎంత నాలెడ్జ్ ఇచ్చిరో, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఎందుకంటే మనము యాజ్ ఏ పర్సన్ గా ఫస్ట్ మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి, అది మంచిగా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా మన డ్రెస్సింగ్ మంచిగా ఉండాలి, మనం చెప్పేటప్పుడు మన విధానం ఎలా ఉండాలి, మళ్ళీ లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, క్లోజింగ్ ఎలా చేయాలి, మేనేజ్ చేసేది. పేరెంట్స్ పిల్లల్ని ఎలాగైతే దగ్గర ఉండి కేరింగ్ తీసుకుంటారో అంత కేరింగ్ గా మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంత ఇది చేస్తున్నారు ఎన్ఆర్ఐ టీమ్ అనేది. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇప్పుడు ఒక కొత్త వెంచర్ వస్తే దాని గురించి కూడా 1 day ట్రైనింగ్ సెషన్ అసలు అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి తెలుస్తుంది, తెలీదు, అది ఎవరు అడగాల్సిన అవసరం లేదనమాట. 1 day సెషన్ చెప్పేస్తారు. అందులో టీమ్ లీడర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకున్న నాలెడ్జ్ చెప్తారు. అట్లా అంటే మనకు అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి, మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అదే మనం చూసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా మన కస్టమర్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎవరిపైన డిపెండ్ కాకుండా. ప్రతి వెంచర్ కోసం ఫుల్ డే సెషన్ తీసుకొని చాలా పేషెన్స్ గా అసలు రియల్లీ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ అయితే. రియల్లీ సార్, మేనేజ్మెంట్ ఇంత ఇదిగా ఏ కంపెనీలో నేను చూడలేదు. అసలు మార్కెట్ లో మొత్తం ఎన్ఆర్ఐ. నాకైతే సోషల్ మీడియా నుంచి ఎంత తెలియని వాళ్ళు అసలు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారంటే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఒక మాట సందీప్ సార్ అన్నారు ఏంటంటే, మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా మనం తక్కువ కాదు. ఎందుకంటే మనం అంతే ప్రొఫెషనల్ గా ఉంటున్నాము, ఒక డిగ్నిటీ మనకంటూ ఒక ఆఫీస్, అది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మనకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆఫీస్ లో. అసలు ఇంట్లో మేము లంచ్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇంట్లో కాదు, వెళ్ళి ఆఫీస్ లోనే తినాలి. అంటే ఒక ఫ్యామిలీ వెదర్ మాకు అట్లా ఆ బాండింగ్ అనేది అయిపోయింది ఎన్ఆర్ఐతో. ఇప్పుడు ఇలా మేము వీడియోస్ చేస్తుంటే కూడా మా ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు మేము ఏం చేసాం అనేది అన్ఎక్స్పెక్టెడ్. మేము ఇంట్లోనే యాజ్ హౌస్ వైఫ్ ఉండిపోయినాం. ఇప్పుడు మేము ప్రౌడ్ గా ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి ప్రౌడ్ గా వీఆర్ ప్రాపర్టీ అడ్వైజర్ అని చాలా అనిపిస్తుంది. ఫ్యామిలీలో కూడా అందరు హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఎవరైనా మీ కెరియర్ ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కి మీరు అప్రోచ్ అవ్వండి.
తప్పకుండా మీరు కెరియర్ లో రియల్ గా ఎన్ఆర్ఐకి వచ్చిందంటే వాళ్ళు ఉట్టికి వెళ్ళేవాళ్ళు ఒక సక్సెస్ జర్నీతోనే వాళ్ళు బయటికి వెళ్తారండి. ఇదైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. ఏదో ఒకటైతే మనం ఇక్కడ గెయిన్ చేస్తున్నాం కంపల్సరీ. 100%. అది మేనేజ్మెంట్ కి గ్రాటిట్యూడ్, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం అంటే అది అసలు మేము ఎంత ఫీల్ అవుతున్నామో కంపెనీ గురించి అయినా, మేమేం గెయిన్ చేసినాం కంపెనీ నుంచి, ఏదైనా సరే ఎంతగానో మేము నాలెడ్జ్ తీసుకుంటే మేము ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. అంతే. మీరు ఈపీఏ క్లాసెస్ కూడా మనకి May 5th నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలి, మీ సీట్ జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా రండి. మేము వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అండి. తప్పకుండా మీరు వచ్చి జాయిన్ అయ్యి ఈ క్లాసెస్ లో మంచి ఒక సక్సెస్ఫుల్ ప్రాపర్టీ అడ్వైజర్ గా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆన్ చేయాలి, ఒక హ్యాపీ లైఫ్ ఉండాలండి. మీరు ఇంకెవరైనా ఈ జర్నీ కంటిన్యూ చేయాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ అండి. అవర్ ఆఫీస్ ఇస్ అట్ నాగోల్. ఇంకా వర్ష చెప్పాలి. ఇంకా ఒక ఇన్సిడెంట్ ఉంది, చెప్పు. అది చాలా ఫన్నీ అన్నమాట. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఏంటంటే అవునులే ఒకసారి రా, నాకు అసలు బస్ రూట్స్ కానీ అసలు ఎట్లా రావాలి ఎట్లా వెళ్ళాలి ఏం తెలియదు అనమాట. సెల్ఫ్ ఎట్లా రావాలనేది ఎక్కువ టెన్షన్. ఫస్ట్ ఒక 1 week 10 days మా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసుకుంటే తను వదిలిపెట్టి చేసిండు. తర్వాత నేను రావాలా వద్దా, కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ మార్కే నా మైండ్ లో రన్ అయితేనే ఉంది. ఒకసారి ఏంటంటే అక్క జస్ట్ నువ్వు రా వర్ష ఇంటికి ఒకసారి నేను అని చెప్పేసి అంటే సరే వచ్చినాం. మా బాబాయ్ కూర్చుండు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇట్లనే కూర్చొని వింటున్నా అనమాట. లాస్ట్ కి ఆగు కొంచెము పాపం అది ఫస్ట్ డే రోజు. అవును బాబాయ్ ఆ రోజు బాబాయ్ వద్దు అంత ఫాస్ట్ గా చెప్పకు, కొంచెం టైం తీసుకొని చెప్పు, దానికి అర్థం కావాలి కదా అంటే నిజంగా ఆ రోజు నవ్వుకున్నా. అవును నిజంగా నాకు ఏం అర్థమైతే లేదు, టెన్షన్ పడ్డా నవ్వుకున్నా. అసలు నాకు వస్తే మన వస్తుందా రాదా ఏం తెలియదు. కానీ ఫైనల్ గా ఈ రోజు నిన్న 2 days బ్యాక్ నేను గుర్తు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పగలను. ఇంకోటి బాబాయ్ నీ పేరు ఏఐ మంగళ్ అని కూడా పెట్టాడు, నీ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవునవునవును. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను, ఎవరు అడిగినా అసలు ఏంటి ప్రాపర్టీ ఏంటి ఎక్కడున్నాయి మన వెంచర్స్. అక్క నేను ఫస్ట్ వచ్చినప్పుడు వెంచర్స్ ఇక్కడున్నాయి అక్కడున్నాయి, ఈ హైవే ఆ హైవే అంటే నాకు ఏం తెలియదు అనమాట. నేను అసలు గుర్తు పెట్టుకోగలుగుతా ఇవన్నీ. నాకు కూడా హ్యాపీగా ఉంది. వచ్చిన 1.5 month లో చాలా ఇంప్రూవ్మెంట్ కాదు అసలు నీ టాలెంట్ అనేది ఇంత ఉందని నేను కూడా అసలు నాకు అసలు వీడియోస్ చాలా భయం, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటున్నావు అంటే అది ఇదంతా గొప్పతనం ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఒక సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలనే ఆ ఇంటెన్షన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుందని అది కాన్ఫిడెంట్ గా అది ఒకటి చాలా నవ్వొస్తుంది నాకు. 2 days ముందు గుర్తు చేసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకొకటి మా ఫాదర్ నా వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మా నాన్న అసలు ఎందుకు వెళ్తున్నావు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉండే. అదే స్టార్టింగ్ లో లాంగ్ వెళ్ళనివ్వరు కదా, వెళ్ళనివ్వరు అసలు. డాడీ ఎక్కడ కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎక్కడైనా నాన్న తీసుకెళ్ళడం, లేకపోతే బ్రదర్ వాళ్ళు, లేదంటే హస్బెండ్. తర్వాత అసలు ఎందుకు వెళ్తుంది ఇంత లాంగ్ జర్నీ ఎందుకు చేస్తుంది ఎందుకు అని అంటే వన్స్ వీడియోస్ వచ్చిన తర్వాత చూసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు. వీడియోస్ అమ్మ కూడా అంతే, వీడియోస్ వాళ్ళు ఏం పెట్టలేదా కొత్త వీడియోస్ ఏం అచీవ్ చేసినామంటే ఫస్ట్ మా పేరెంట్స్ ని మేము హ్యాపీ చేసినాం ఫస్ట్. అది చాలా హ్యాపీ అన్నమాట. తర్వాత మా పిల్లలు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. మా పెద్ద పాప నా కోసం ఒక లెటర్ కూడా రాసింది. బిఫోర్ ఎన్ఆర్ఐ ఆఫ్టర్ ఎన్ఆర్ఐ. బిఫోర్ ఎన్ఆర్ఐ చాలా డిస్టర్బ్డ్ గా కొంచెం వేరేలాగా ఉండే నేను. దాని తర్వాత ఇప్పుడు అసలు టైమే లేదు నాకు. నాకు టైం లేదు, ఆలోచిద్దామనే టైం లేదు. ఇది చాలా హ్యాపీ. అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బిజీ అయితే చాలా, అదే మన కెరియర్ అయిపోయింది. అసలు ఈ జర్నీ ఇలా ఉంటదని లైఫ్ లో ఈ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ చాలా హ్యాపీ ఫీలింగ్, చాలా ప్రౌడ్ ఫీలింగ్, అన్ని ఆల్ మిక్స్ అన్నమాట. సక్సెస్ వీడియో చేయడానికి కారణం కూడా అదే అండి. మేము చాలా హ్యాపీగా ఈ జర్నీ చేస్తున్నాము. మీరు కూడా ఇంకెవరైనా అరే ఇంట్రెస్టెడ్ ఉండి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అలా అనుకుంటే కింద మా నెంబర్ ఉందండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు అన్ని విధాలా మేము సపోర్ట్ ఉన్నాం. మా ఎన్ఆర్ఐ టీం కూడా ఉందండి, మీరు ఆఫీస్కి కూడా రావచ్చు. ఆఫీస్ నాగోల్ ఉప్పల్ బగాయత్లో ఉందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్.